ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో జూన్ 10న రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఏలూరు జిల్లాలో 13,000 ఇళ్ల గృహప్రవేశాలు చేయబోతున్నట్లు ఆ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గొల్లపల్లి సత్యనారాయణ వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి అక్రమాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పేదల ఇళ్ల నిర్మాణ సామాగ్రి చోరుపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదికి పోలవరం నిర్వాసితుల కాలనీలు కూడా పూర్తి చేస్తామంటున్న హౌసింగ్ పీడీ సత్యనారాయణతో ఐన్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో అలాగే సొంత జిల్లాలో కూడా ఆ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయని, చోరీలు జరుగుతున్నాయనేది కూడా తీవ్ర వివాదాస్పదమవుతుంది. దీనిపై వివరాలు తెలియజేసేందుకు గృహ నిర్మాణ శాఖ పీడీ మనతో ఉన్నారు. సత్యనారాయణ గారు, సార్ చెప్పండి, నీ జిల్లాలో కానీ అలాగే నూజివీడు నియోజకవర్గంలో కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు సార్ ఈ నూజివీడులో అనే దానికి చెప్తాను కదా, మీకు ఇందాక చెప్పిన కొలుసు మనకి ఎక్కడైతే ఉందో సుంకోల్లో గత ప్రభుత్వం టైంలోనే జరిగింది. అది అప్పుడు వైఆర్సీపీ టైంలో సెల్లు శాంక్షన్ చేయటం, అక్కడ ఉన్న నాయకులు, స్థానిక నాయకులు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కొంతమంది లబ్ధిదారుల దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని, సిమెంటు, స్టీలు, శాండ్, డిపార్ట్మెంట్ సప్లై ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ తీసుకొని కొంతమంది ఇల్లు కట్టించారు, కొన్ని ఇల్లు కట్టించలేదు. వాళ్ళు సొంతానికి వాడుకోవటం వల్ల దాన్ని ఎంక్వైరీ చేసి, అది గతంలోనే జరిగింది. ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇంటి వరకు ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు వైఆర్సీపీ అని చెప్పేసి అప్పుడు నాయకులు ఉండేవారు. వాళ్ళు ఇల్లు కట్టడం లేదు. సో దాని మీద ఇల్లు మొదలెట్టమంటే మళ్ళీ మొదలు పెట్టలేదు. ఇవన్నీ అవకతవకలు జరిగాయని చెప్పి మన నోటీస్కి వచ్చింది. అది మంత్రి గారి ద్వారా మాకు విలేజెస్లో మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఎవరైతే లబ్ధిదారులు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇల్లు కట్టకుండా, లబ్ధిదారులు ఇల్లు తీసుకున్నారు, మెటీరియల్ అంతా తీసుకున్నారు కానీ ఇల్లు కట్టలేదు. అలాంటి మిస్ అయింది. మొత్తం 16,52,000 రూపాయలు తేలింది. సిమెంటు, స్టీలు, ఇసుక అయితే అవన్నీ కూడా ఈ అవకతవకల మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ అయిన తర్వాత కలెక్టర్ గారికి పెట్టి ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వర్క్ ఇన్స్పెక్టర్లు ఆ థర్డ్ పర్సన్కి మెటీరియల్ ఇచ్చి, లబ్ధిదారులు కాకుండా యాక్చువల్గా ఏదైనా సరే మన మెటీరియల్ లబ్ధిదారులకు ఇవ్వాలి. లబ్ధిదారులకు ఇవ్వకుండా లోకల్ ప్రజర్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా స్థానిక నాయకులకి ఇవ్వటం జరిగింది. సో అవన్నీ అవకతవకలు గుర్తించి అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీద చర్య తీసుకోమని సంబంధిత శాఖ ఎస్సీపీఆర్ గారు రాయడం జరిగింది. అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ టెర్మినేట్ చేయడానికి కూడా కలెక్టర్ గారికి ఫైల్ పెడితే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమని రాశారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుపాటు అలాగే ఈ ఏవైతే మనకి 16 లక్షలు మిస్యూజ్ అయిందో అది కూడా అధికారుల నుంచి, ఆ వర్క్ ఇన్స్పెక్టర్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి ఆర్ఆర్ యాక్ట్ ద్వారా రికవరీ చేయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ రకంగా ముందు మనకి రికవరీ కూడా చేయడం జరుగుతుంది. గృహ నిర్మాణాలకు సంబంధించి సొత్తు ఏదైతే ఉంటుందో అది చోరీలు కూడా జరుగుతున్నాయి అనేది వరుసగా అనేక చోట్ల కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అనేది చెప్తాను, చోరీ జరిగింది అనేది మీకు అక్కడ ఒక చోట జరిగింది. నూజివీడు గోడౌన్లో నైట్ టైం వచ్చేసి అక్కడ ఉండే ఎలక్ట్రికల్ బాక్సులు ఏవైతే ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రికల్ సామాన్లు, స్విచ్చెస్, లైట్లు ఈ బాక్సులు సపరేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కిట్ వచ్చేసి 350 రూపాయలు, 300-500 రూపాయలు చెప్పి కిట్ ఉంటుంది. అలాంటి కిట్లు 600 కిట్లు మొత్తం మీద నైట్ టైం మేము మిస్ అయిపోయింది. అది నెక్స్ట్ టైం ఏవైతే షట్టర్లు ఎత్తన చూస్తున్నట్టున్నారో ఆ గ్యాప్ ఐడెంటిఫై చేసి ఏఈ గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. అది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిందంటే మనకి ఆ దోషులను పట్టుకుని శిక్షించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా అమౌంట్ క్లియర్ చేసుకుంటారు. కూటమి ఏడాది పాలన ముగిసిపోతుంది. ఇప్పటికే జూన్ 10వ తేదీ సామూహిక గృహ ప్రవేశాలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మరి జిల్లాలో ఏ విధంగా ఉంది పరిస్థితి, నిర్మాణాల పరిస్థితి? జిల్లాలో ఇంతవరకు అయితే మనకి రాష్ట్రంలో 3rd ప్లేస్లో ఉన్నాము. గృహ నిర్మాణ ప్రగతిలో మనకి ఇచ్చిన 15,525 ఇల్లు గాను 8,071 ఇల్లు ఇంతవరకు పూర్తి చేసి 60% అచీవ్మెంట్స్తో ఉన్నాము. ఇంకొక 5,000 పూర్తి చేయాలి. 5,000 ఇల్లు కూడా మనకి రాబోయే టైంలో చేయమని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు. అలాగే మొన్న మంత్రి గారు కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సీరియస్గా అందరికి కూడా ఈ 5,000 ఇల్లు కూడా కంపల్సరీగా పూర్తి చేయాలి. 3,000లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసినవి ఉన్నాయా? గతంలో ఈ గవర్నమెంట్ వచ్చిన శాంక్షన్ కాదు, ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ శాంక్షనే. ఈ గవర్నమెంట్ వచ్చిన ఇంతవరకు ఎక్కువ శాంక్షన్ చేయలేదు. మనకి ఈ రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్స్ పెడతారు. ఇవన్నీ కూడా గత సంవత్సరంలోనే గత ప్రభుత్వం చేసిన హౌసెస్, మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మన పైకి తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటు ఏలూరు జిల్లాలో ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి R&R కాలనీలు ఎప్పుడు కూడా పూర్తి కాలేదనే ఆరోపణ ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడు వస్తుంది. ప్రస్తుతం అసలు వాటి స్టాటిస్టిక్స్ ఏంటి? ఇప్పుడు R&R సంబంధించి ఒక 4 ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. హౌసింగు, PR, ట్రైబల్ వెల్ఫేరు, ఇంకొక
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్ కడుతున్నారు. ఆర్ఎండ్బి కూడా కడుతున్నారు. ఆర్ఎండ్బి. సో అందుకు సంబంధించి మాకు సంబంధించి 8,300 ఇల్లు మాకు కేటాయించడం జరిగింది. అందులో 5,563 హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2,630 ఇల్లు మేము పూర్తి చేయాలి. అయితే గత గవర్నమెంట్ టైంలోనే 2022 తర్వాత పేమెంట్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్స్ అందరూ కూడా వర్క్స్ చేయడం జరగలేదు. అప్పుడు 2022 నుంచి కూడా వర్క్స్ అనేది హెల్డప్ అయిపోయి ఉన్నాయి. R&R కమిషనర్ నుంచి ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది. పాత టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా మళ్ళీ కొత్త రేట్లతోటి టెండర్లు పిలవమని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు టెండర్లు కూడా పిలవడం జరిగింది. మన 7వ తారీఖుని పబ్లిష్ చేశారు టెండర్ నోటిఫికేషన్. ఈ టెండర్స్ పడిన తర్వాత కొత్త కాంట్రాక్ట్లు వచ్చిందంటే మళ్ళీ కొన్ని పూర్తి చేస్తాము. అంటే గృహ నిర్మాణ శాఖలో జరిగినటువంటి అవినీతిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైతే జూన్ 10వ తేదీ నాటికల్లా కూడా సామూహిక గృహప్రవేశాలు చేయడానికి అన్ని ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదిలోగా పోలవరం R&R కాలనీలు కూడా పూర్తి చేసి తీరుతామంటూ కూడా గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.